నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు దానికి చాలా దగ్గరలో ఉన్నారు. సో మీరేం కోరుకుంటున్నారు, ఏది మీకు చాలా దగ్గరలో ఉందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే రెండిట్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకని మీరు 2 కార్డ్స్కి కూడా అట్రాక్ట్ అవుతున్నారన్న అర్థం అన్నమాట. టైమ్ స్టాంప్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్ ఇస్తాను. కార్డ్స్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకోలేకపోతే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టైమ్ స్టాంప్స్ బట్టి కావచ్చు, ఆల్ఫాబెట్స్ బట్టి కావచ్చు, లేదు మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ దీంట్లో ఏదో మెసేజ్ మీకు దాగి ఉంది, అందుకనే ఆ పర్టికులర్ టైంలో ఈ పర్టికులర్ వీడియో మీకు కనిపిస్తుంది అని అర్థం అన్నమాట. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఈరోజు రీడింగ్ నేను ఎలా చేయబోతున్నాను అంటే, నేను 3 కార్డ్స్ పిక్ చేసుకుంటాను. ఫస్ట్ కార్డ్ వచ్చి మీ సిచ్యువేషన్ గురించి చెప్తుంది, అంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీతో ఏం జరుగుతుంది, ఇవన్నీ చెప్తుంది. సెకండ్ కార్డ్ వచ్చి యాక్షన్ గురించి, డెసిషన్ గురించి మాట్లాడుతుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే నేనేం చేయాలి, లేకపోతే నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది సెకండ్ కార్డ్ చెప్తుంది. అండ్ థర్డ్ కార్డ్ వచ్చి మన అవుట్కమ్ గురించి చెప్తుంది అనమాట. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఇలాంటి నిర్ణయం లేకపోతే ఈ పని నేను చేశాను, దీని నుంచి మనకి ఎలాంటి అవుట్పుట్ ఏమొచ్చింది, సో ఇలా చేస్తే మనకి ఏమొస్తుంది అనేది మన ఫైనల్ కార్డ్ చెప్తుంది. దాంతోపాటు గైడెన్స్కి కొన్ని కార్డ్స్ తీసుకుందాం మనం. సో మంచిగా షఫల్ చేసుకొని మనకి అబండెన్స్ క్రియేట్ అవ్వాలి అని చెప్పి మన స్పిరిట్ గైడ్స్ని, మన ఏంజల్స్ని, మన దేవుళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాయిల్ నెంబర్ 1 వాళ్ళ కోసం చూద్దాం. ఇప్పుడు మనకి ఫస్ట్ సిచ్యువేషన్. సో ఫస్ట్ కార్డ్ సిచ్యువేషన్, ఎంపరర్ కార్డ్ వచ్చింది, బ్యూటిఫుల్ కార్డ్. సెకండ్ వచ్చి యాక్షన్ ఆర్ డెసిషన్కి జస్టిస్ కార్డ్ వచ్చింది, 2 మేజర్ ఆర్కానా కార్డ్స్. ఫైనల్గా పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో అవుట్కమ్ ఏంటి అనేది మనకి ఈ కార్డ్ చెప్తుంది. అండ్ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఇక్కడ మనకు వచ్చిన ఫస్ట్ కార్డ్ వచ్చి ఎంపరర్ కార్డ్. ఎంపరర్ కార్డ్ ఇక్కడ మనకి సిచ్యువేషన్ పరంగా చూస్తే మనకి ఏం చెప్తుంది అంటే, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మీ లైఫ్ పట్ల కంట్రోల్ పూర్తిగా మీరే తీసుకోవాలంట. ఎప్పుడైతే మీ లైఫ్ పట్ల పూర్తిగా కంట్రోల్ మీరు తీసుకోగలుగుతారో అప్పుడు మీరు క్లియర్ బౌండరీస్ సెట్ చేయగలుగుతారంట. అంటే ఈ క్లియర్ బౌండరీస్ ఎందుకు అంటే, మీ ప్రొటెక్షన్ కోసం, మీరు ఇంకా బెటర్గా ఎదగడం కోసం, అండ్ మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీస్ని రైట్ వేలో మీరు యూజ్ చేసుకోవడం కోసం. ఇతరుల నుంచి ప్రొటెక్షన్, మిమ్మల్ని మీరు ఏ విధంగా అయితే చూసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటే, మీరు ఏ ఎనర్జీస్ అయితే పెడితే, ఎంత పాజిటివ్గా అయితే ఉంటే, లేదు ఎంత ఇంటెన్స్గా మనం దాన్ని చేస్తే మనం ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాము, ఆ పవర్ని మనం గ్రాబ్ చేసుకుంటాము అని తెలుసుకోవడం కోసం. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే, మనం ఈ బౌండరీస్ పెట్టుకున్నప్పుడు, ఈ హద్దులు పెట్టుకున్నప్పుడు మనకి తెలుస్తుంది మనం ఎక్కడి వరకు అని, ఇతరులకు కూడా తెలుస్తుంది వాళ్ళు ఎక్కడి వరకు మీతో ఉండొచ్చు, ఎక్కడి వరకు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా వాళ్ళకు కూడా నీట్గా తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ సిచ్యువేషన్లో మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ పైన మీరు ఫుల్ కంట్రోల్ తెచ్చుకోవాలి అని మనకి ఈ కార్డ్ చెప్తుందన్నమాట. సో ఇక్కడ మాస్క్లైన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఎంపరర్ అంటే మేల్ పిక్చర్ కాబట్టి మాస్క్లైన్ ఎనర్జీస్. ఇక్కడ మనం జెండర్కి ఆపాదించకుండా చూడాలంటే మేల్ అయినా ఫీమేల్ అయినా కానీ మాస్క్లైన్ ఎనర్జీస్లోకి రండి, అంటే మీ పవర్ని మీరు ఫుల్గా మీ చేతిలోకి తీసుకోండి. అండ్ ఇక్కడ కొంతమందికి ఫాదర్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉండింటాయి, లేదు ఫాదర్ స్థానంలో ఉన్న వాళ్ళతో కొన్ని కాంప్లికేషన్స్ ఉండింటాయి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ని మీరు దీని నుంచి ఫైట్ చేసి బయటికి రావాలి అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఆ లీడర్షిప్ క్వాలిటీస్లోకి, అంటే మీ లైఫ్ పైన మీరు ఎప్పుడైతే కంట్రోల్ తెచ్చుకుంటారో అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది మనం ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అని చెప్పి. సో వీళ్ళకి భయపడకుండా వీళ్ళకి ఎదురు నిలబడి మీరు ఏదైనా చేసుకోగలగాలి అంటే ఫస్ట్ మీరు మీ ఫుల్ పొటెన్షియల్లోకి, పవర్లోకి రావాలి అని చెప్తున్నారనమాట. అండ్ బౌండరీస్ పెట్టుకున్న దానివల్ల ప్రొటెక్షన్ లభిస్తుంది. సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే అకంప్లిష్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు చేయగలుగుతారు. ఇక్కడ ఆర్డర్ పవర్ అనేది మీరు తీసుకోవాలి, ఇంకొకరు మీకు ఆర్డర్స్ ఇచ్చేలాగా కాదు. మీరు మీ లైఫ్ పట్ల కావచ్చు, ఈ సిచ్యువేషన్ పట్ల కావచ్చు, మీరు ఒక డెసిషన్ తీసుకొని ఆర్డర్ ఇచ్చేలాగా ఉండాలి. సో ఇది మీ సిచ్యువేషన్ అయితే ఒకవేళ కొంచెం వీక్గా ఫీల్ అవుతూ, కొంచెం లోగా ఫీల్ అవుతూ, నా లైఫ్ నా చేతిలో లేదనుకుంటూ, లేదు మీరు తీసుకోవాలనుకున్న డెసిషన్స్ని మీరు తీసుకోలేక మీరు ఇంకొకరి పైన ఆధారపడి ఉంటే, మీరు ఇంకా ఆధారపడడం ఆపేసి మీ లైఫ్ని మీ కంట్రోల్ లేకంటే తీసుకోరండి. మీరు సొంతంగా నిర్ణయించుకోవడానికి కానీ, లేదు మీరు సొంతంగా ఏదైనా చేసుకోవడానికి ఇప్పుడు అడుగులు ముందరికి పడాలి, ఈ సిచ్యువేషన్ మారాలి. సో ఇక్కడ ఒకరి చేతుల్లో మీరు కాదు, మీరు సొంతంగా మీరు ఏదైనా చేసుకోగలిగే సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళాలి అని చెప్తుందనమాట. సో ఇక్కడ మీరు ఏం యాక్షన్ తీసుకోవాలి, ఏం డెసిషన్ తీసుకోవాలి అంటే ఇక్కడ మీకు జస్టిస్ కార్డ్ వచ్చింది. సో జస్టిస్ కార్డ్ మనకి ఇక్కడ ఏం చెప్తోంది అంటే, ఎలాంటి భేదాలు లేకుండా క్లారిటీతో ఎలాంటి భేదాలు లేకుండా, గతంలో ఏం జరిగింది, ఫ్యూచర్ ఏమవుతుంది అన్న భయం లేకుండా, దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రస్తుతం పైన కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలను మీరు కరెక్ట్గా తీసుకోగలిగితే, మీకు ఏవైతే చాయిసెస్ ఉన్నాయో ఆ చాయిసెస్ నుంచి మీరు రైట్ చాయిస్ని పిక్ చేసుకోగలిగితే, ఆ విధంగా మీ అడుగులు పడితే, మీ డెసిషన్స్ కరెక్ట్గా కానీ మీరు ఇప్పుడు నిర్ణయించుకోగలిగితే మీకేంటంటే ఫేర్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటంటే, మీకు వస్తున్న చాయిసెస్ పైన మీరు క్లారిటీతో ఎలాంటి భేదాలు లేకుండా మీరు నిర్ణయం తీసుకోగలగాలి. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఇది ఇట్లుంటుంది, అది అట్లుంటుంది, ఇది ఇట్లయిపోయింది, గతంలో ఇట్లా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇట్లా జరగచ్చు, లేకపోతే ఫ్యూచర్లో దీనివల్ల ఏమవుతుందో, ఇట్లాంటివన్నీ వదిలేసి టూ మెనీ జడ్జ్మెంట్స్లోకి వెళ్ళకుండా, ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ నడుస్తుంది, ప్రస్తుతం నేను ఏం డెసిషన్ తీసుకుంటే దీని నుంచి బయటికి పడగలుగుతాను, ఈ క్లారిటీ మట్టుకే మీరు పెట్టుకొని దీనిపైన మట్టుకే మీరు ఫోకస్ చేయండి. మీ ఫోకస్ని సడలించకండి, పాస్ట్ వైపు వెళ్ళకండి, ఫ్యూచర్ వైపు వెళ్ళకండి. క్లారిటీతో ఇప్పుడు మీరు ఏం చేయాలి అనే దానిపైన మట్టుకే మీరు ఫోకస్ పెట్టండి, దానిపైన మట్టుకే డెసిషన్స్ తీసుకోండి. ఇక్కడ కొంచెం డిసిప్లైన్ అవసరం అంట. డిసిప్లైన్ అంటే ఏంటంటే, మీ పైన మీకు ఒక సెల్ఫ్ కంట్రోల్, ఇక్కడ మనకు ఆల్రెడీ ఎంపరర్ కార్డ్ చెప్పినట్లే సిచ్యువేషన్ పైన కంట్రోల్. సో డిసిప్లైన్ ఏంటి, ఒక్కొక్కసారి మీరు థింగ్స్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు, ఒక్కొక్కసారి లేజీ ఎనర్జీస్లోకి వెళ్ళి అసలు చేయాల్సింది కూడా చేయకపోతానంటారు, తీసుకోవాల్సిన నిర్ణయాలు కరెక్ట్ టైంకి తీసుకోకుండా, లేకపోతే చేయాల్సిన పనులు కరెక్ట్ టైంకి చేయకుండా వాటిని ఏదో విధంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి, ఎవరన్నా ఏదైనా హెల్ప్ చేస్తారేమో, లేకపోతే వీళ్ళు వచ్చి ఏదైనా చేస్తారు, ఎవరో మెర్సీ పైన మీరు డిపెండ్ అయ్యి ఉండకండి. ఇక్కడ ఈ యాక్సెప్టెన్స్, ఇతరులు ఏదైనా చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేసేయడము, లేకపోతే అంటే ఈజీ పాత్ అంటే ఎంచుకోకండి. ఇక్కడ ఈ సిచ్యువేషన్కి మనకి ఏదైతే కావాలో దానిపైన ఫోకస్ పెట్టి ఆ విధంగా ఎప్పుడైతే ముందరికి వెళ్తారో అప్పుడు లైఫ్లో మీరు అనుకున్న చేంజెస్ని మీరు చూడగలుగుతారు. ఇక్కడ ఒక బ్యాలెన్స్లోకి కంపల్సరీ రావాలి. మీ నిర్ణయాలు మీరు ఖచ్చితంగా తూకం వేసినట్లు కరెక్ట్గా ఇంత ప్రపోర్షన్ అంటే ఇంత ప్రపోర్షనే. ఇప్పుడు మనం కేక్ చేస్తూ అంటాము, కేక్ కరెక్ట్గా బేక్ అవ్వాలి అంటే మైదా ఇంత క్వాంటిటీలోనే తీసుకోవాలి, ఎగ్స్ ఇన్నే తీసుకోవాలి, పాలు ఇన్నే పోయాలి. సో మనకి ఏది ఎంత ప్రపోర్షన్లో ఉంటే అంత వేస్తేనే మనకు కేక్ కరెక్ట్గా వస్తుంది కదా. ఆ విధంగా తూకం వేసినట్లు మీరు ఇప్పుడు కానీ కరెక్ట్ నిర్ణయం తీసుకోగలిగితే మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవుట్కమ్, మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో, మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దాన్ని ఈజీగా పొందగలుగుతారు అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చిన 3 కార్డులు కూడా ఇక్కడ జస్టిస్ ఒకటి న్యూట్రల్ కార్డు, లైక్ అంటే ఇది ఎస్గా మారచ్చు, నోగా మారచ్చు. కాబట్టి మీ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఇట్లనే ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చేస్తున్న దాన్ని బట్టి మీరు ఎస్కి పోతున్నారా లేకపోతే నోకి పోతున్నారా అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఇది న్యూట్రల్ కార్డ్. మీరు తీసుకునే డెసిషన్ బట్టి మీరు ఏదైతే స్టెప్స్ తీసుకుంటారో, మీరు ఏదైతే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటారో దాన్ని బట్టే
మీకు ఎస్ ఆ నోనా నిర్ణయిస్తారనమాట. ఎందుకు అంటే ఇది ఎస్ కార్డు, ఇది ఎస్ కార్డు, కానీ ఇది మేబీ కార్డు. మేబీ ఎస్ ఆర్ ఇట్ మే నాట్ బి ఎస్ ఆల్సో. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి, మీరు ఇక్కడ కరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు వీళ్ళు మనవాళ్ళు కదా, వీళ్ళు వాళ్ళు కదా, వీళ్ళు ఇది కదా, ఇదేది కదా, ఇట్లంతా పెట్టుకోకండి. ఇప్పుడు ఏదైతే మనకు అవసరమో దాన్ని మట్టికే నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారనమాట. సో మీరు ఇలాగని నిర్ణయం తీసుకోగలిగితే ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ వాన్స్ వచ్చింది. అవుట్కమ్ ఎట్లుంటుందంటే మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. సో ఏంటంటే ఇది మీ అవుట్ గోయింగ్ సైడ్ గురించి మాట్లాడుతుంది. అంటే మీరు ఏ విధంగా రెస్పాండ్ అవ్వగలుగుతారు, సిచ్యువేషన్స్ని మీరు ఎలా అనలైజ్ చేయగలుగుతారు, దానికి కావాల్సిన నిర్ణయాలు మీరు ఏ విధంగా తీసుకోగలుగుతారు, ఈ నిర్ణయాలు తీసుకునే దానివల్ల మీరు ఎలాంటి అవుట్పుట్ని, మీరు ఎలాంటి సక్సెస్ని, లేదు మీరు ఎలాంటి చేంజ్ని చూడగలుగుతారు, ఈ ఈ ఈ అవుట్ గోయింగ్ నేచర్ మీలో ఏదైతే ఉందో ఇది బయటపడుతుంది. దానివల్ల ఏమవుతారంటే మీరు చాలా డైనమిక్గా కనిపిస్తారనమాట ఇతరులకి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు తీసుకున్న నిర్ణయాలు బట్టి మీకంటూ మీకు ఒక సక్సెస్ వస్తుంది కదా. సో ఈ సక్సెస్ మీరు రిలేషన్షిప్లో కూడా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ ఇది సిచ్యువేషన్ మీరు రిలేషన్షిప్ని మైండ్లో పెట్టుకొని చూసుకుంటుంటే రిలేషన్షిప్స్ కూడా బెటర్ అవుతున్నాయి, మీరు ఇన్స్పైర్ చేయగలుగుతారనమాట ఇతరులని. సో ఏదైనా క్రియేటివ్ ప్రాజెక్ట్స్లో లైక్ అంటే జాబ్లో ఏదైనా ప్రాజెక్ట్స్లో ఉంటే మీ ఇన్వాల్వ్మెంట్, ఆ ప్రాజెక్ట్లో మీరు పెడుతున్న ఎఫర్ట్స్, మీ ఇన్వాల్వ్మెంట్ చూసి మీకు అప్రిసియేషన్స్ అనేటివి దొరుకుతాయి అన్నమాట. సో మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ ఇంట్రెస్ట్ని మీరు ఇంకొంచెం బెటర్గా పోర్ట్రే చేయగలుగుతారు అండ్ మీరు బెటర్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు అనమాట. సో ఏదైనా వెంచర్ మీరు స్టార్ట్ చేయాలి, ఇప్పుడు ఒక వెంచర్ స్టార్ట్ చేయాలి, లేదు నాకు ఈ ఐడియా ఉంది, ఈ ఐడియాని నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను, అలాంటివి కూడా మీకు ఏంటంటే ఇలాంటి దానివల్ల అంటే మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకొని మీరు కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకునే దానివల్ల మీరు వాటిల్లో కూడా మీరు అనుకున్న విధంగా మీరు దాన్ని స్టార్ట్ చేయగలుగుతారనమాట. సో ఫాస్ట్ పేస్లో మీరు దాన్ని కంప్లీట్ కూడా చేయగలుగుతారు. ఎందుకు అంటే ఇక్కడ మనకి వాన్స్ వచ్చింది. వాన్స్ టైమింగ్ బట్టి కొన్ని వారాల్లో కంప్లీట్ అయిపోతాయి. సో కొన్ని వారాల్లో, ఎందుకంటే ఇది ఫాస్టెస్ట్ టైమింగ్ బట్టి మనం టారో చూస్తే ఇది ఫాస్టెస్ట్ అనమాట. సో వాన్స్ కార్డ్స్ ఏంటంటే మనకి ఫాస్ట్గా అయిపోయేది చెప్తాయి, ఫైర్ ఎనర్జీ కాబట్టి. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక బ్యాలెన్స్లోకి రావాలి అంటే మీ సాక్రల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర కానీ ఒక మంచి బ్యాలెన్స్లోకి వస్తే మీరు చాలా క్రియేటివ్గా మీరు అనుకున్న దాన్ని మీరు సక్సెస్ చూడగలుగుతారనమాట. సో మనకి ఏదైనా జడ్జ్మెంట్స్ తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి, మనం కరెక్ట్గా ఏదైనా సాధించాలి అంటే మన సోలార్ ప్లెక్సస్ చక్ర, మన గట్ ఫీలింగ్ కరెక్ట్గా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. సాక్రల్ చక్ర ఏం చెప్తుందంటే మీలో ఉన్న క్రియేటివ్ సైడ్ని యూజ్ చేయండి అని చెప్తుంది. సో మీలో ఉన్న క్రియేటివిటీని, ఇవన్నీ ఫైనల్ అవుట్కమ్ ఏంటంటే మీ లోపల ఏదైతే టాలెంట్ దాగి ఉందో అది మొత్తం బయటకు వస్తుంది. మీరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఇక్కడ బయటకు వస్తుంది అనమాట. మీ నేచర్ ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటి, మీరు ఎలా ఉంటారు, మీకు ఏది ఇష్టం, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఇవన్నీ బయటకు వచ్చి తెలిసినప్పుడు ఏంటంటే మీకంటూ మీకు ఒక వాల్యూ వస్తుంది కదా. సో అలా మీకంటూ మీకు ఒక వాల్యూ వస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక తీరుతుందన్నమాట. మీరు దానికి చాలా దగ్గరలో ఉన్నారు. ఎందుకంటే ఇది చెప్తున్నాను కదా, కొన్ని వారాల్లో అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వాన్స్ కార్డ్ వచ్చింది. సో మీరు ఒక పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్తారు, మీకు జస్టిస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీ ప్యాషన్ ఏదైతే ఉందో, మీ క్రియేటివిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు మంచిగా అభివృద్ధి వైపు తీసుకొని వెళ్ళగలుగుతారనమాట. సో ఇప్పుడు మనం దీనికి మనకి ఏం వస్తుందో చూద్దాం, గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు పైల్ 1 వాళ్ళకి గైడెన్స్ ఏమొస్తుంది, లోన్లీనెస్, బ్యాలెన్స్. చూడండి జస్టిస్ కింద బ్యాలెన్స్ వచ్చింది, జస్టిస్ కార్డ్ కూడా బ్యాలెన్స్ గురించే మాట్లాడుతుంది. ఫర్గివ్నెస్ వచ్చింది, బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి, నేను ఒంటరి అన్న ఫీలింగ్ ఫస్ట్ తీసేసేయండి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు టాప్ ఆఫ్ ద డెక్లో బ్లేమ్ ఉంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఐ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై వెల్ బీయింగ్. నా అభివృద్ధికి, నా వెల్ బీయింగ్కి ఏదైతే అవసరమో దాన్ని నేను కంప్లీట్గా నా భుజస్కంధాలపై నేసుకొని నేను దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాను. ఆ రెస్పాన్సిబిలిటీని నేను తీసుకుంటున్నా. ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటున్నారో మీరు ఎప్పుడు ఒంటరి కాదు.
మీకు ఏదో విధంగా దేవుడు సహాయం చేస్తూనే ఉంటారు. ఏదో ఒక ఈ సిచ్యువేషన్లోంచి నేను ఎట్లా బయటికి రావాలి అంటే ఏదో ఒక దారి చూపించి మిమ్మల్ని బయటేసేస్తారు. అదే చెప్తున్నారనమాట. మీరు ఈ ప్రాణంలో ఒంటరి కాదు, మీతో పాటు నేను ఉన్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక బ్యాలెన్స్లోకి రావాలి. ఈ సిచ్యువేషన్ మారుతుంది, ఎందుకంటే మీరు ఒంటరిగా ప్రయత్నించట్లేదు. మీతో ఆయన కలిసి మీకు ఇంకొంతమందిని మీకు సహాయపడేలాగా మనుషుల్ని పంపించి చూడండి ఇక్కడ. తద్వారా ఈ పనిని నేను ఈ కార్యాన్ని కంప్లీట్ చేపిస్తాను. సో మీరు ఒంటరి కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక బ్యాలెన్స్లోకి రావాలి. ఐ బ్రింగ్ ఎ స్టేట్ ఆఫ్ పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ టు మై వరల్డ్ అండ్ ఐ డూ సో వితౌట్ జడ్జ్మెంట్. మనం ఇక్కడ జస్టిస్ కార్డు కూడా అదే చెప్పాను కదా, జడ్జ్ చేయడం ఆపేసేయండి. ఇది ఇట్లుంటుందేమో, అది అట్లుంటుందేమో, పాస్ట్లో ఇట్లా జరిగింది, ఫ్యూచర్లో ఏమవుతుందో, ఇట్లా జడ్జ్మెంట్స్ వద్దు. లేకపోతే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు అట్లాంటి వాళ్ళు, నేను ఇట్లా చేయలేను, నేను అట్లా చేయలేను, ఇట్లాంటి జడ్జ్మెంట్స్ అంతా వదిలేసేయండి. మీ మైండ్ని ఫ్రీగా పెట్టుకోండి, ఒక క్లారిటీ తెచ్చుకోండి, ఒక బ్యాలెన్స్లోకి రండి. మీరు అనుకున్న దాంట్లో మీరు ఖచ్చితంగా పురోగతి అయితే మీరు పొందగలుగుతారు. ఇక్కడ ఫర్గివ్నెస్ వచ్చింది. ఐ అక్నాలెడ్జ్ దట్ హార్బరింగ్ రెసెంట్మెంట్ బ్లాక్స్ ద ఫ్లో ఆఫ్ లవ్. సో ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఎవరన్నా మీ లైఫ్తో లేకపోతే మీకు ఏదన్నా నష్టం కలిగించున్నా, మిమ్మల్ని బాధ పెట్టినా, ఇదే ఏమైనా జరుగున్నా కానీ మనం ఎంతసేపు వాళ్ళపైన నెగటివ్గా అనుకొని లేకపోతే వాళ్ళు అట్లా చేసినారని మనం ఎక్కువ బాధపడుతూ ఉంటే మనమే బ్లాకేజెస్ని క్రియేట్ చేసుకుంటున్నామంట. సో ఇది జరగాల్సిన విధంగా అది జరిగిపోయింది కాబట్టి ఇంకా మనం ఇంకేం చేయలేము. కాబట్టి ఇది వదిలేసి దాంట్లోంచి మనం ఏదైతే లెసన్ నేర్చుకున్నామో దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోదాము. ఫర్గివ్, ఫర్గెట్, మూవ్ ఫార్వర్డ్ అన్నట్లు ఫర్గివ్ చేసేస్తే మనకు ఆ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. తద్వారా ఫ్లో ఆఫ్ లవ్, మనం కూడా మనల్ని సెల్ఫ్ లవ్ అనేది డెవలప్ అవుతుంది. ఇతరుల పట్ల మనకి ఆ ప్రేమ, రెస్పెక్ట్, గౌరవం ఇవి కూడా పెరుగుతాయి. సో మీరేంటంటే ఆ రెసెంట్మెంట్స్ని వదిలేసేయండి. అండ్ ఇవి ఉంటాయి కదా మన బ్రెయిన్లో ఒకటి మనం ఫీడ్ చేసేస్తాం దట్ ఇది ఇట్లనే ఉంటుంది, ఇది అట్లనే ఉంటుంది. సో ఏది ఎట్లా ఉండదు, మన చేతుల్లోనే ఉంటుంది ఏది ఎట్లుండాలి ఎట్లా ఉండద్దు అనేది. సో మీరు దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి. ప్రతిదీ మీ చేతుల్లోనే ఉంది. సో మీరు వండర్స్ క్రియేట్ చేయగలుగుతారు. మీరు తెలుసుకోవాల్సిందంతా ఏంటంటే మీరు చాలా పవర్ఫుల్. మీరు అనుకుంటే మీరు సాధించగలుగుతారు. దానికోసం మీరు ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లోకి రండి. జడ్జ్మెంట్స్ని వదిలేసేయండి. తద్వారా మీ ఫైనల్ అవుట్కమ్ ఎట్లుంటుందంటే మీరు ఇంకా నలుగురిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ 2 వాళ్ళు మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు దానికి చాలా దగ్గరలో ఉన్నారంట. సో ఏ విధంగా దగ్గరలో ఉన్నారో, అసలు ఈ సిచ్యువేషన్ ఎట్లుంది, ఈ సిచ్యువేషన్కి తగినట్లు మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు లేకపోతే యాక్షన్ తీసుకుంటున్నారు, దానివల్ల మీకు ఏం అవుట్కమ్ వస్తుంది అనేది మనం ఫస్ట్ చూద్దాం. బట్ బిఫోర్ దట్ మనం మంచిగా షఫిల్ చేసుకొని ఇక్కడ మనకి అబండెన్స్ క్రియేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో మీరు కంప్లీట్ సక్సెస్ పొందాలని ప్రే చేస్తూ లెట్స్ సీ పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏమొస్తుంది అనేది. సో ఫస్ట్ కార్డ్ స్పీక్స్ అబౌట్ యువర్ సిచ్యువేషన్. చారియట్ కార్డ్, బ్యూటిఫుల్ కార్డ్ అసలుకి. సో మేజర్ ఆర్కానా, మనకి పైల్ నెంబర్ 1లో కూడా ఫస్ట్ కార్డ్ మేజర్ ఆర్కానా. 5 ఆఫ్ కప్స్, యాక్షన్ డెసిషన్కి 5 ఆఫ్ కప్స్ వచ్చింది. ఫైనల్ అవుట్కమ్కి వచ్చి 4 ఆఫ్ కప్స్ వచ్చింది. సో టాప్ ఆఫ్ ద డెక్లో 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. మీ వైపు ఫాస్ట్గా ఏదో కమ్యూనికేషన్ వస్తుంది. దాన్ని ఎంత బ్యూటిఫుల్గా మీరు అర్థం చేసుకొని ఆ ఆపర్చునిటీని సీజ్ చేసి గ్రాప్ చేసుకుంటారో మీరు అంత బెటర్గా లైఫ్ని ముందరికి తీసుకొని వెళ్ళగలుగుతారు అని చెప్పి మనకు ఆ టాప్ ఆఫ్ ద డెక్ కార్డ్ చెప్తుంది. ఎందుకంటే మీ వైపు అయితే మెసేజెస్ వస్తున్నాయి, మీ వైపు సమ్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ వస్తుంది, న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా మీరు ప్రాసెస్ చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, దానిపైనే ఆధారపడిందనమాట. మీ సిచ్యువేషన్ని ఎలా మార్చుకోగలుగుతారు, దానిపైన డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారు, ఫైనల్ అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో చూద్దాం. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీరు ఏం కోరుకుంటున్నారంటే సక్సెస్ కోరుకుంటున్నారు. మీ కాంక్ష, మీ ఆకాంక్ష ఏంటంటే సక్సెస్. దీనికోసం ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించాలని మనసులో అయితే బలమైన కోరిక ఉంది. ఏదన్నా ఒకటి నేర్చుకోవాలన్నా లేదు ఏదన్నా ఒకటి చేయాలన్నా దాంట్లో కంప్లీట్గా మనం దానిపైన పట్టు సాధించి కంట్రోల్ తెచ్చుకొని చేద్దాము,
డెవలప్ చేద్దాము అన్న ఫీలింగ్ ఉంది, కానీ ఎక్కడో అహం కూడా అడ్డొస్తుంది ఇక్కడ. సో ఈ అహం అడ్డొస్తుంది కాబట్టి మీ జర్నీ స్మూత్గా జరగట్లేదు, మీకు ఆటంకాలు వస్తున్నాయి, మీకు మీ పేరు ప్రఖ్యాతలకి భంగం కలిగించేలాగా కూడా కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. కానీ దాన్ని మీరు చాలా కరేజియస్గా మీరు ఎదుర్కొంటున్నారు. కానీ మీరు కోరుకున్నంత కంప్లీట్ సక్సెస్ దాంట్లో వస్తానా అంటే సిచ్యువేషన్స్ కొంచెం ట్రబుల్సమ్గానే ఉన్నాయి. ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 50-50 ఛాన్సెస్ ఎట్లున్నాయంటే మనం తీసుకుంటున్న ఏవైతే డెసిషన్స్ని బట్టే మనకి ఇది కంప్లీట్ సక్సెస్ అవుతుందా లేదు, ఇది మనకి మనం అనుకున్నంత చేరువులేకి ఇది మనల్ని తీసుకొని పోతుందా తీసుకోపోదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ మీకు అగెయిన్స్ట్గా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. మీరు ఎంత ఎదిరించి ఈదినా కానీ కొన్నిటినైతే మటుకు మీరు అధిగమించలేకపోతున్నారు. సో ఇక్కడ డేంజర్, ఒక పక్కన డేంజర్ చూపిస్తూనే ఇంకొక పక్కన ఆ గెలుపు ఏదైతే ఉందో లేదు ఏదైతే పొందాలనుకుంటున్నారో అది మీకు చాలా ఏమంటే మిమ్మల్ని చాలా ఉత్తేజపరుస్తుంది. దట్ రా నేను ఉన్నాను ఇక్కడే, వచ్చి నువ్వు నన్ను తొందరగా తీసుకొని వెళ్ళు అని అది మిమ్మల్ని పిలుస్తున్నట్టే ఉంది. కానీ దాని దగ్గరికి వెళ్దాము అంటే చాలా ఆటంకాలు అనేటివి ఎదురవుతున్నాయి, అదంత ఈజీగా లేదు. కానీ దాని రుచి ఎవరైనా కానీ రుచి మరిగిన వాళ్ళకి అది పొందకపోతే మనం ఉండలేం కదా. ఎంతసేపు అయినా కానీ దాని రుచిని గుర్తు చేసుకొని మనం ఎలా అయినా దాన్ని పొందాలి అనుకుంటాం కదా. ఇక్కడ సిచ్యువేషన్ అట్లనే ఉంది. ఒకసారి దాన్ని రుచి చూశారు, మళ్ళీ దాన్ని రుచి చూడాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని ఫోర్సెస్ మీకు అగెయిన్స్ట్గా పనిచేసిన దానివల్ల మీకు మళ్ళా దాన్ని దక్కించుకోవడం అంత ఈజీగా లేదు. కొంతమంది మీకు చెప్పినారు దట్ ఇది ఇట్లుంటుంది ఇది అట్లుంటుంది అని. ఎవరైతే అట్లా చెప్పినారో వాళ్ళ మాటలకి మీరు చాలా ఎగ్జైట్ అయిపోయి మీరు దాన్ని ఎలా అయినా సాధించాలనుకుంటున్నారు. కానీ మీకు వాళ్ళకి దక్కినంత ఈజీగా మీకు దక్కడం లేదనమాట. ఇక్కడ ఏమవుతోంది అంటే మనం ఈ సక్సెస్ని పొందాలి అంటే మనలో కొంచెం ఏవైతే ఆ క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీస్ కొన్ని మిస్ అవుతున్నాయి అన్నమాట. ఇది మన పర్సనాలిటీలో అది లేని దానివల్ల కావచ్చు, లేదు దాన్ని మనం చేరుకోవాలి అనుకున్నప్పుడు మన విల్ పవర్ ఏదైతే ఉందో అది మనకి అంత బలంగా లేకపోవడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే సిచ్యువేషన్ కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది, కానీ సక్సెస్ పొందాలన్న కోరిక అయితే బలంగా ఉందన్నమాట. ఇక్కడ మనకి యాక్షన్ డెసిషన్ ప్లేస్లో మనకి 5 of Cups వచ్చింది. సో 5 of Cups వచ్చి అంటే మీరు ప్రయత్నిస్తున్నారు, కానీ ప్రయత్నంలో మీరు అనుకున్న సక్సెస్ పొందలేకపోవడమో లేకపోతే అసలు సక్సెసే రాకపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఆపర్చునిటీని మనం దక్కించుకోగలుగుతాము అనే దానిపైన మనం ఫస్ట్ ఫోకస్ పెట్టాలన్నమాట. మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు, దానివల్ల డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ డిసప్పాయింట్ అయిన దానివల్ల విషెస్ ఫుల్ఫిల్ అవుతాయా? దానిపైన కోపం పెంచుకునే దానివల్ల, దానిపైన ఫ్రస్ట్రేషన్ పెంచుకునే దానివల్ల, దానికి భయపడిన దానివల్ల మీరు అనుకునేది మీరు పొందగలుగుతారా? సో మీ ఫోకస్ని షిఫ్ట్ చేయొద్దండి అని చెప్తున్నారు. ఇక్కడ మీకు వస్తున్న మెసేజ్ ఏంటంటే మీ ఫోకస్ అంటే షిఫ్ట్ అవ్వకూడదు. కొన్ని నష్టాలు జరుగుతాయి, కొన్ని లాభాలు వస్తాయి, ఏది ఎట్లున్నా కానీ మీ అల్టిమేట్ టార్గెట్ ఏదైతే ఉంటుందో దానిపైన మీ ఫోకస్ అలానే ఉండాలి. సో ఇక్కడ లేజీ ఎనర్జీస్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి అని చెప్తున్నారనమాట. మీ పర్స్పెక్టివ్, మీ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ టైమ్ టు మూవ్ ఫార్వర్డ్, ముందరికి వెళ్ళాల్సిన టైం, ఇక్కడ నిలబడి బాధపడి కుంగిపోవాల్సిన టైం కాదు ఇది. సో మీ డెసిషన్స్ ఎట్లుండాలి అంటే చాలా బోల్డ్గా బ్రేవ్గా ఉండాలి. సో ఎప్పుడైనా కానీ చూడండి, ధైర్య సాహసే లక్ష్మి అంటున్నారు. మనం ధైర్యంగా ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని ముందరికి అడుగులు వేస్తేనే విజయం మనల్ని వరిస్తుంది. సో ఆ విధంగా మీరు చూసినప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఇక్కడ పడిపోయిన కప్స్ పైన కాకుండా ఇక్కడ నిలిచి ఉన్న కప్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. తద్వారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు ఇంకా బలంగా పొందడానికి మీకు ఇంకొంచెం ధైర్యం వస్తుంది. అంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకుంటున్నారు. దట్ ఎస్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎప్పుడు పాసిబుల్? నేను అనుకున్నట్లు చేస్తే నేను ఏదైనా సాధించగలుగుతాను. సో అన్ఫినిష్డ్ బిజినెస్
ఏం లేదు ఇక్కడ, మొత్తం ఫినిష్ చేయాలి. ఇక్కడ ఏదో సగం పెండింగ్ పెట్టేసినాను, ఇది మళ్ళీ చేస్తాంలే, ఇట్లా కాదు. ఏదన్నా కానీ ఇప్పుడే జరిగిపోవాలి. సో అట్లా చేస్తేనే మీరు కెరియర్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, మీరు ప్రోగ్రెస్ చూడగలుగుతారు. ఎస్పెషలీ మీ ఫ్రెండ్షిప్ ఎవరితోన్నా చాలా బ్యాడ్ ఫేజ్లో ఉంటే ఈ ఫ్రెండ్షిప్ని మళ్ళీ మీరు రెస్టోర్ చేసుకోవాలన్నా కానీ ఈ ఎక్స్పీరియన్సెస్ నుంచి బయటపడి, ఎందుకంటే ఇది కప్స్ కాబట్టి ఇట్ స్పీక్స్ అబౌట్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మాట్లాడతాయి. సో ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఎమోషన్స్, ఫీలింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు. సో కాబట్టి అలాంటివి మీరు రికవర్ చేసుకోవాలంటే, లేదు మీరు చాలా ఇష్టపడిన జాబ్ అయిన ఉండొచ్చు, చాలా ఇష్టపడిన బిజినెస్ అవ్వచ్చు, ఇట్లాంటివి ఏమన్నా చాలా ఇష్టపడిన వ్యక్తి అయిన ఉండొచ్చు. సో వీళ్ళని వెనక్కి తెచ్చుకోవాలంటే మీరు బోల్డ్గా డెసిషన్స్ తీసుకోవాలి, ఫోకస్డ్గా ఉండాలి, అరాకొర చేయొద్దండి. ఏది చేసినా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయండి, కంప్లీట్ చేయండి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన డెసిషన్ కానీ యాక్షన్ కానీ అదే. అట్ ద సేమ్ టైం ఫైనల్గా మనకి ఫైనల్ అవుట్కమ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అలా కానీ చేయగలిగితే మీరు విత్ ఫుల్ ఫోకస్ మీరు కానీ అడుగులు ముందరేయగలిగితే, బోల్డ్గా డెసిషన్స్ తీసుకొని మీకు ఏమొస్తుందంటే న్యూ ఆపర్చునిటీస్ని మీరు గ్రాప్ చేసుకోగలుగుతారు. చూడండి ఇక్కడ 3 కప్స్ నిలబడి ఉన్నాయి, కానీ తన ఫోకస్ ఈ కప్స్ పైన లేదు. ఇక్కడ మనకి డివైన్ హెల్ప్, ఈ హెల్పింగ్ హ్యాండ్ ఏదైతే కప్ ఇస్తుందో దీనిపైన కూడా లేదు. సో అంటే ఏంటి, మీరు ఇక్కడ దుఃఖంలో మునిగిపోయి తీసుకోవాల్సిన సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇక్కడ మీరు ఏది గమనించుకోలేరు. అప్పుడు న్యూ ఆపర్చునిటీస్ మీ వైపు వచ్చినా కానీ మీరు దాన్ని కూడా గమనించుకోలేరు. ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మనం గమనించుకోవాలి అంటే మీరేం చేయాలి, మీరు ఎప్పుడైతే ఇక్కడ ఫోకస్డ్గా ఉంటారో, ఎప్పుడైతే ఇక్కడ బలమైన నిర్ణయాలు తీసుకొని దానిపైన మీరు నిలబడి నేను సాధించుకోగలుగుతాను అని మీ పైన మీకు ఎప్పుడైతే నమ్మకం ఏర్పడుతుందో అప్పుడే మీరు దీన్ని గమనించుకోగలుగుతారు. ఈ న్యూ ఆపర్చునిటీస్ని మీరు సీజ్ చేయగలుగుతారు అనమాట. ఏదైనా కొత్తగా మీ లైఫ్లోకి మీరు ఆహ్వానించగలుగుతారు. సో అక్కడ ఈ న్యూ పీరియడ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఏదో నేను నష్టపోతున్నాను, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అనేటివి పోతాయి, స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది పడుతుందన్నమాట. సో ఒంటరి అన్న ఫీలింగ్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు నచ్చిన వ్యక్తి మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం కానీ, లేదు మీకు నచ్చిన జాబ్ చేస్తూ మీకు నచ్చిన శాలరీని మీరు పొందుతూ ఇలా జరగడం కానీ ఇది వస్తుందన్నమాట. సో ఇన్అప్రోప్రియేట్ రిలేషన్షిప్స్ అంతా వెళ్ళిపోయి స్టేబుల్ రిలేషన్షిప్స్ మీ లైఫ్లోకి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కొన్ని రిలేషన్షిప్స్కి మీరు గుడ్ బై చెప్తారు, కొన్ని కొత్త రిలేషన్షిప్స్ని మీ లైఫ్లోకి ఆహ్వానించబోతున్నారు. సిచ్యువేషన్ ఖచ్చితంగా మారుతుంది. మీరు ఎవరి వల్ల అయితే బాధపడుతున్నారో, ఎవరైతే మీకు నష్టం కలిగిస్తున్నారో, ఎవరైతే మీ ప్రోగ్రెస్కి అడ్డుగా నిలబడుతున్నారో, ఎవరైతే మీ సక్సెస్ని జీర్ణించుకోలేకపోతున్నారో అలాంటి వాళ్ళందరూ మీ లైఫ్లోంచి వెళ్ళిపోయి మీ మంచి కోరుకొని మీ సక్సెస్ని ఎంజాయ్ చేయగలిగే వాళ్ళు మీ లైఫ్లోకి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం, గైడెన్స్కి ఏమొస్తుందో పైల్ నెంబర్ 2 వాళ్ళకి. సో మీ సిచ్యువేషన్కి మీరు ఎంత దగ్గరలో ఉన్నారు అంటే, ఇక్కడ మనకి కప్స్ వచ్చినాయి కాబట్టి మనకి టైమింగ్స్లో ఫస్ట్ వాండ్స్ వారాల్లో అయిపోతాయి, మళ్ళీ వచ్చి స్వర్డ్స్ నెలల్లో అయిపోతాయి. ఈ కప్స్ అంటే ఇవి వారాలు లేకపోతే రోజులు, మనం వాండ్స్ తీసుకుంటే ఇవేంటంటే నెలలు తీసుకుంటే, దీనికి ఏంటంటే విత్ ఇన్ అ ఇయర్, ఒక సంవత్సరం లోపల. టైమింగ్స్లో మనకి వాండ్స్, స్వర్డ్స్, కప్స్, ఫైనల్గా పెంటికల్స్ అంటే అది భూమితత్వ ఎలిమెంట్ బేస్డ్ సూట్స్ కాబట్టి దానికి ఏంటంటే విత్తనం వేయాలి, విత్తనం చిగురు రావాలి, అది మొలకెత్తాలి, అది మొక్క అవ్వాలి, అది మాన్ అవ్వాలి. సో ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. కానీ ఇక్కడ అంత టైం తీసుకోవట్లేదు, కానీ కొంత టైం తీసుకుంటుంది. మీరు ఓపిక్గా ఉండాలి. టైం తీసుకుంటుంది అంటేనే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది అని చెప్పి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు దానికి చాలా దగ్గరలో ఉన్నారు. ఎంత దగ్గరలో ఉన్నారు అనేది ఇది నిర్ణయిస్తోంది. ఈ 5 ఆఫ్ కప్స్, మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు, మీరు ఇంకా నష్టం గురించి ఆలోచించుకుంటే ఆ నష్టం పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారా, లేదు నష్టపోయింది ఏదో నష్టపోయినాము, మనం ఇక్కడి నుంచి ఎలా లేచి
మనం కావాలనుకున్న దాన్ని సాధించాలి అని చెప్పి మీరు పనిచేయడం మొదలు పెడుతున్నారా? సో దీనిపైనే ఆధారపడుతుంది మీరు కొన్ని నెలల్లో కంప్లీట్ చేసుకుంటున్నారా, లేదు దానికి కొంచెం టైం అంటే 1 సంవత్సరం లోపల అవుతుందా అనేది ఈ కార్డ్ నిర్ణయిస్తుంది. అందుకనే ఇక్కడ మీరు తీసుకునే డెసిషను, యాక్షన్ మోర్ ఇంపార్టెంట్. ఈ కప్ని ఎంత తొందరగా మీరు పట్టుకోగలుగుతారు, పట్టు సాధించగలుగుతారు అనేది, అంటే ఫైనల్ అవుట్కమ్ మీ రిజల్ట్ ఇది నిర్ణయిస్తోంది. కాబట్టి కానీ ఇక్కడైతే మటుకు సిచ్యువేషన్లో బలంగా మీరైతే కోరుకుంటున్నారు దట్ దక్కించుకోవాలి, సాధించుకోవాలి అని చెప్పి. ఇది ఎంత బలంగా అయితే కోరుకుంటున్నారో అంత బలంగా నిర్ణయం తీసుకున్నారంటే దీన్ని తొందరగా సాధించుకోగలుగుతారు అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనకి కార్డ్స్ ఏమొస్తున్నాయో చూద్దాం. ఫెయిల్యూర్, ఫియర్, పైన కార్డ్స్ని ఎంత బాగా కాంప్లిమెంట్ చేస్తున్నాయి చూడండి. ప్రైడ్. టాప్ ఆఫ్ ద డెక్లో వరీ. మనం వరి అయిన దానివల్ల మనం బాధపడుతూ మనం టెన్షన్ పడిన దానివల్ల ఏం లాభం లేదు. ఐఎమ్ లెర్నింగ్ దట్ వరీ డజంట్ చేంజ్ అన్ అవుట్కమ్. మీరు వరీ ఫీల్ అయిన దానివల్ల మీ ఫైనల్ అవుట్కమ్లో ఏమైనా మార్పు వస్తుందంటే రాదు. సో ఫస్ట్ మీరు ఇట్లా టెన్షన్ పడి వరీ ఫీల్ అవ్వడం పక్కకు పెట్టేసేయండి. ఫెయిల్ అవుతానేమో అన్న భయాన్ని కూడా పక్కకు పెట్టేసేయండి. ఇక్కడ సక్సెస్ కోరుకుంటున్నారు, సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఫెయిల్యూర్ గురించి ఎందుకు మళ్ళీ ఆలోచిస్తున్నారు? ఫెయిల్ అవ్వరు, సక్సెసే అవుతారు. ఫెయిల్ నేను అవ్వను ఎప్పుడు, అట్లాంటి మైండ్ సెట్ని మీరు ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు చాలా తొందరగా మీరు పొందగలుగుతారు. ఐ అండర్స్టాండ్ దట్ ఎ మిస్టేక్ ఈజ్ ఓన్లీ అన్ ఆపర్చునిటీ టు లెర్న్. ఏదో ఒక తప్పు జరిగిపోయింది, ఆ తప్పులోంచి మీరు నేర్చుకొని మీరు ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేయడానికి, ఇంకొంచెం బెటర్గా మీరు దాన్ని మౌల్డ్ చేసుకోవడానికి మీకు ఇవన్నీ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. తప్పు జరిగిపోయింది కదా, ఫెయిల్ అయిపోయినాం కదా, ఇంక నేను ఫెయిల్ అవుతాను, ఈ మైండ్ సెట్లోంచి బయటికి రండి. మీరు సక్సెస్ అవ్వడానికి మీరు వచ్చినారు, మీరు ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు. ఒక ఫెయిల్యూర్ వచ్చిన దానివల్ల అది ఇంకా మిగతావన్నీ ఫెయిల్యూర్స్ వస్తాయి అనేది ఆ మైండ్ సెట్లోంచి ఫస్ట్ బయటకు వచ్చేసేయండి. ఆ భయాన్ని తీసేసేయండి. ఐ రియలైజ్ దట్ ఐఎమ్ టెస్టింగ్ మై రిజాల్వ్ టు లివ్ ఇన్ ద ఎనర్జీ ఆఫ్ లవ్. ఎప్పుడైతే భయపడుతూ ఉంటామో ఆ భయంలోనే ఉండిపోతాం. ఆ భయం మనల్ని ఇంకా 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 లాగేస్తుంది కిందకి. కాబట్టి ఈ భయాన్ని మనం దేంతో రీప్లేస్ చేయాలి? ప్రేమతో రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఒక నష్టం జరిగింది, నష్టం పైనే కాన్సన్ట్రేట్ చేస్తే ఆ భయంలోనే ఉండిపోతాము. ఈ నష్టం ఏదో అయిపోయింది, దీని నుంచి నేను ఎట్లా బయటపడాలి అని చెప్పి ఎప్పుడైతే మనం బోల్డ్గా డెసిషన్స్ తీసుకుంటామో, ఎప్పుడైతే మన పైన మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందో మన సిచ్యువేషన్స్ మొత్తం మారిపోతాయి. ఇక్కడ మీరు తీసుకునే డెసిషన్, భయపడుతూ ఏ డెసిషన్ తీసుకోకండి. భయపడుతూ డెసిషన్ తీసుకున్నామంటే ఆ భయమే మనల్ని మింగేస్తుంది. ఇక్కడ కావాల్సింది మనకు భయం కాదు, ధైర్యం కావాలి. ధైర్యంగా డెసిషన్ తీసుకోండి. ధైర్యంగా డెసిషన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ప్రైడ్. ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్. ఆ గర్వం, ఆ సాటిస్ఫాక్షన్ మీకు వస్తుంది. ఎప్పుడైతే మీరు అనుకునేది మీకు జరిగిపోతుందో యూ ఫీల్ రిలాక్స్డ్. మీరు రిలాక్స్ అయిపోతారు, మీరు హ్యాపీగా అనుకుంటారు, మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ సెన్స్ ఆఫ్ ప్రైడ్ వస్తుంది కదా, దట్ యు నో, ఎస్ నేను సాధించినాను, ఎస్ నేను చేసుకోగలిగినాను, ఎస్ నేను నిరూపించుకోగలిగినాను, ఎస్ నేను కోరుకునేది నేను దక్కించుకోగలిగినాను. సో ఆ ప్రైడ్ మీ లైఫ్లోకి రావాలనుకుంటుంది. ఇక్కడ ఉండాల్సింది ఏంటి? మనకి మన పైన నమ్మకం కావాలి. మీరు ఎంత మిమ్మల్ని మీరు నమ్మితే మీరు అంత బలంగా మీరు దక్కించుకోవాలనుకునేది మీరు దక్కించుకోగలుగుతారు. అది చాలా దగ్గరలో ఉంది. అది ఆత్రపడుతుంది, తొందరగా వచ్చి మిమ్మల్ని చేరాలని చెప్పి. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీరేమంటే భయపడుతున్నారు. ఎందుకు భయం? ఎవరి కోసం భయపడాలి? దేనికోసం భయపడాలి? ఏం నష్టపోతున్నాము? ఏది నష్టం? అదే చెప్తోంది. ఒక ఫెయిల్యూర్ వచ్చిన దానివల్ల మనం ఏదో నష్టపోతున్నాము అంటే అది తాత్కాలిక నష్టమే. కొన్ని నిజంగానే బలమైన ఇంపాక్ట్ చూపిస్తా అంటే అవి బ్లండర్స్, అవి మనం మళ్ళా దాన్ని సరిదిద్దుకోలేని తప్పు అంటారు కదా, సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పుల వైపు మీరు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఏదన్నా కానీ తెలుసో తెలియకో చిన్న తప్పులు జరిగినప్పుడు ఆ తప్పుల నుంచి మనం ఏదో నేర్చుకుంటాము, దాని నుంచి మనం ఇంకా బెటర్గా ఎవాల్వ్ అవుతున్నాం. ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడే మనం మనసాక్షి మనకు చెప్తూ ఉంటుంది, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఈ దారిలో వెళ్ళొద్దు, ఈ దారిలో వెళ్ళు అని చెప్పి. సో మీ మనసాక్షి మాట వినేస్తే సరిపోతుంది కదా. ఎవరో ఏదో ఎంకరేజ్ చేస్తున్నారని, లేదు ఏదో మనం ఆత్రానికి పోయి ఏదో చేయాలని చూసినాం అనుకోండి,
చేతులు కాల్చుకుంటాం. ఇంక చేతులు కాల్చుకున్న తర్వాత ఆకలి పట్టుకొని ఏం లాభం లేదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీరైతే ఫెయిల్ అవ్వట్లేదు, మీరు సక్సెస్ అవుతున్నారు. నేను సక్సెస్ అవుతున్నాను, నా భయాలన్నీ నేను పోగొట్టుకొని నేను కోరుకున్న దాన్ని నేను చేరువవుతున్నాను, నేను కూడా సాధించగలుగుతాను అని నేను నిరూపిస్తున్నాను. మీరు ఈ యాటిట్యూడ్లో ఉండండి. మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ పొంది మీరు హ్యాపీగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు చాలా దగ్గరలో చాలా తొందరగా మీరు పొందబోతున్నారు. దానికోసం మీరు బోల్డ్ డెసిషన్స్ తీసుకోండి. ఈ డెసిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది మీ రిజల్ట్ ఎంత తొందరగా మీరు పొందగలుగుతారు అనేది. మీరైతే ఈ నష్టం వైపు నుంచి చూపు సడలించి ఈ వెనకల మిగిలిన దానిపైన కాన్సన్ట్రేట్ చేసి దీంతో మీరు ఏమి సృష్టించగలుగుతారు, దీన్ని మీరు ఎలా ఉపయోగించుకోగలుగుతారు, దీన్ని ఉపయోగించుకొని మీరు ఏం సాధించగలుగుతారు దానిపైన ఫోకస్ పెట్టండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.